భారత తొలి ఓటర్ శ్యామ్ సరణ్ నేగి కన్నుమూశారు. స్వతంత్ర భారత తొలి ఓటర్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ సరణ్ నేగి 106 సంవత్సరాలు నవంబర్ 5, 2022 శనివారం నాడు కన్నుమూయడం జరిగింది. శ్యామ్ సరణ్ నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామానికి చెందినవారు. 1917 జూలై 1వ తారీఖు జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసి 1975లో రిటైర్ అయ్యారు. స్వతంత్రం తర్వాత దేశంలో 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి సార్వత్రిక ఎన్నికలు అనేక దశల్లో జరిగాయి. అయితే వాతావరణ దృష్ట్యా హిమాచల్ ప్రదేశ్లో మాత్రం 5 నెలలు ముందుగానే జరిగాయి. 1951 అక్టోబర్ 25న జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర భారత్లో తొలి ఓటు వేసిన వ్యక్తి శ్యామ్ సరణ్ నేగి కావటం విశేషం. అప్పటి నుండి ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. 100 ఏళ్లు దాటినా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేవారు. హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించింది. అయితే నవంబర్ 2 పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్యామ్ సరణ్ నేగి. మొత్తం ఇప్పటి వరకు 34 సార్లు ఓటు వేశారు. పంచాయతీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఏ ఎన్నికలు జరిగినా ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్యామ్ సరణ్ నేగి. 2014 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం బ్రాండ్ అంబాసిడర్గా శ్యామ్ సరణ్ నేగిని నియమించింది. ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం శ్యామ్ సరణ్ నేగికి విజ్ఞప్తి చేసింది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ ప్లెడ్జ్ టు ఓట్ ప్రచారంలో భాగంగా శ్యామ్ సరణ్ నేగిపై ఒక వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు శ్యామ్ సరణ్ నేగి. శ్యామ్ సరణ్ నేగి కొన్ని అంశాలు ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాల పాటు పోరాటం చేస్తే కానీ భారతదేశానికి స్వతంత్రం లభించలేదని, ఎన్నికలు పండుగలాగా చూడాలని పేర్కొనేవారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని సూచించేవారు. ఈ విధంగా 1951 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి 2022 ఎన్నికల వరకు ప్రతిసారి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్యామ్ సరణ్ నేగి. నేటి భారత యువతకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిన వారు శ్యామ్ సరణ్ నేగి. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని మనకు గుర్తు చేస్తున్నారు శ్యామ్ సరణ్ నేగి. ఆయన యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. జై హింద్, జై భారత్.